అమ్మ చాలామంది శివుడికి రూపం ఉన్నా కూడా లింగ రూపంలోనే మనం పూజించడం, అభిషేకం చేయడం, అర్చన చేయడం. ఎక్కడ దేవాలయాల్లో చూసినా, గుళ్ళల్లో చూసినా లింగ రూపంలోనే శివుడిని మనం చూస్తూ ఉంటాం. ఎందుకు శివుడికి రూపం ఉన్నా కూడా మనం పూజ, ఈ కార్యక్రమాలు ఇవన్నీ కూడా లింగ రూపంలో ఉన్న శివుడికే చేస్తున్నాం? ఎందుకు చేస్తామంటారు? అంటే మనకి లింగము అంటే చిహ్నము అని అర్థం. అంటే గుర్తు అని. శివుణ్ణి లింగరూపమే కాదు, అంటే నిరాకారుడు లింగరూపం. సాకారం, అకార సకారాలుంటాయి. అంటే మా ఆకారం అంటే విగ్రహ రూపంలో కూడా పూజించేటట్టు. ఎందుకు విగ్రహం అసలంటే నిగ్రహం కోసం విగ్రహం కదా. అవును. కాబట్టి అలా కూడా పూజించేటటువంటిది ఉంటుంది. కానీ సాధారణంగా మీరు చెప్పినట్లుగా ఎక్కువగా గనక మనం గమనించినట్లయితే లింగ రూపంలోనే మనకి ఈశ్వరుడు యొక్క దర్శనం కనపడుతుంది ఎక్కడ చూసినా కానీ. దీంట్లో గమనించినట్లయితే ముఖ్యంగా ఈ చిహ్నం అని చెప్పాను కదా, మనలో ప్రతి మనిషిలోనూ 24 తత్వాలు ఉంటాయి. జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, తర్వాత అంతఃకరణము, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఈ విధంగా మొత్తం 24 తత్వాలు ఉంటాయి. ఈ 25, 26, 27 ఏమిటంటే జ్ఞానము, ఆత్మ, పరమాత్మ. అక్కడికి 27 అయిపోయినాయి. 28ది అదేమిటి అంటే విదేహ స్థితి. ఆ విదేహ స్థితికి చిహ్నమే ఇందాక చెప్పాను నేను, చిహ్నము గుర్తు అని లింగం అంటే. ఆ విదేహ స్థితికి చిహ్నమే శివలింగం అన్నమాట. అంటే మనం గమనించినట్టయితే శివరాత్రి ప్రతి మాసంలో కూడా మాస శివరాత్రి కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చతుర్దశి రోజున, అంటే 28వ రోజున వస్తుంది. ఉదయం పూట త్రయోదశి గడియలు ఉండాలి, ప్రదోషానికి చతుర్దశి గడియలు ఉంటాయి. అంటే 28వ రోజుకి వస్తుంది ప్రతి మాసంలో కూడా. అంటే 28వది ఏమిటి అంటే విదేహ స్థితి లింగము అని. అంటే లింగ రూపంలో ఎందుకు వచ్చారంటే దీనికి కూడాను కథ చెప్తారు. అది బ్రహ్మగారు, విష్ణువు ఇద్దరూ కూడాను ఒక రోజున బాగా మేము గొప్ప మేము గొప్ప అని ఇద్దరూ కూడా అనుకుంటున్నారట. అందులో నుంచి మధ్యలో నుంచి స్థాణువుగా వచ్చారట. అందుకని చెప్పే పరమేశ్వరుడు 108 నామాలు కనుక మనం గమనించినట్లయితే అష్టోత్తరంలో కూడా శివాయ నమః, శంభవే నమః నామాలు ఉంటాయి కదా. అందులో స్థాణవే నమః అనే నామం ఉంటుంది ఒకటి. అంటే స్థాణువుగా వచ్చాడు. వచ్చి ఏం చేశాట, ఎలా ఉన్నట్ట, మండిపోతున్నటువంటి అగ్ని రూపంలో ఉన్నాడు. అగ్ని రూపంలోంచి పెళ్ళ పెళ్ళ పెళ్ళమంటూ వచ్చాడట. వచ్చినటువంటి అందులో నుంచి వచ్చినటువంటి రవ్వలు ఏవైతే ఉన్నాయో అవే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అని చెప్తారు పెద్దలు. వాళ్ళిద్దరూ నేను గొప్ప నేను గొప్ప అని అనుకుంటున్నారట. అనుకుంటున్నప్పుడు పరమేశ్వరుడు చెప్తారట ఈ లింగరూపం దాల్చి, నాయనా మీరిద్దరిలో ఎవరు గొప్ప నేను తేలుస్తాను. నా ఆది అంత్యాలు ఏవైతే ఉన్నాయో, నా మొదలు చివర ఏదైతే ఉందో దాన్ని కనిపెట్టమన్నారట. కనిపెట్టమంటే బ్రహ్మగారు ఏం చేశారట, హంసవాహనం తీసుకొని ఆకాశంలోకంతా ఆయన ఆది ఎక్కడుందో కనుక్కుందామని వెళ్ళారట. అంటే మొదలు ఎక్కడుందో కనుక్కుందామని. చివరి భాగం ఎక్కడుందా అని చెప్పి విష్ణుమూర్తి ఏం చేశారట, వరాహ రూపంలోకి వెళ్ళాట భూమి లోపలికి. వెళ్ళి, అంటే కూరలు ఉండాలి కదా భూమి లోపలికి వెళ్ళాలంటే అని చెప్పి, అందుకని చెప్పి వరాహ రూపం దాల్చి స్వామి భూలోకాల లోపలికి, అంటే పాతాళ లోకంలోకి వెళ్ళి లోపలంతా కూడా వెతికాట. ఇద్దరు వచ్చారట. వచ్చి నాయనా నీ ఆది అంత్యాలు ఎక్కడా కూడా మేము కనుక్కోలేకపోయినా నాయనా అని చెప్పి చెప్తారట. అందుకు లింగరూపం దాల్చారు అని చెప్తారు. అంటే మనం గమనించాలండి, శివతత్వం అంటే అదే. మనం ఏది చేసినా కానీ, లింగ రూపంలో చేసినా కానీ, ఏది చేసినా ఎందుకని మనం ఏమన్నా వేస్తే ఉంటాయా? ఇప్పుడు ఒక ఆకారం ఉంది, ఒక విగ్రహం, పరమేశ్వరుడు మంచి అందగాడు, తెల్లగా ఉంటాడు స్వామి. చూడండి, అటువంటి స్వామి విగ్రహం పెట్టామనుకోండి, మనకేమైంది, ఈ స్వామి కంట్లో ఏదో తేడా కనిపెడుతోందే అనిపిస్తుంది. అయ్యో చెవులు ఇట్ట చెక్కారే అనుకుంటాము. కాస్త ఇక్కడ తోమి వీళ్ళు అంతా పులికాపు చేసినప్పుడు కొంచెం ముక్కు ఇదైనట్టుందే, వీటి మీద పోతుంది మన ధ్యాస అట్లా పోకూడదని చెప్పి ఏదైతే వేస్తామో పంచామృతాలు, ఆ పంచామృతాలన్నీ వదిలేస్తూ ఉంటాడు. అంటే ఏమిట్రా, మన చేతిలో ఏమి ఉండదురా నాయనా అని చెప్పి అన్నీ వేసిన తర్వాత ఏం తీసుకుంటాడు, భస్మం తీసుకుంటాడు. రే చివరికి ఎవరైనా బూడిదయ్యే వాళ్ళమేరా అని చెప్పి చెప్పటానికని సంకేతంగా. అది శివలింగంలో ఉన్నటువంటిది, శివతత్వంలో ఉన్నటువంటి విషయం అండి ఇది.